హలో అండి మిస్ఎస్ రావు. రతన్ టాటా ఆయన బిజినెస్ చేయటమే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి సామాన్యులకి అందుబాటులో ఉండేలాగా అన్నిటినీ ఉంచాలి అనేది ఆయన యొక్క లక్ష్యం. ఇప్పుడు ఆయన మన దగ్గర భౌతికంగా లేరు. ఆ తర్వాత టాటా గ్రూపు ఆయన తదనంతరం ఏ స్టెప్ వేస్తుంది అనేది కూడా మనం చూస్తున్నాం. టాటా గ్రూప్ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు భారతదేశంలో ఉంది. మిగిలినటువంటి కంపెనీలకి టాటా గ్రూప్కి చాలా తేడా ఉంది. కేవలం వ్యాపార దృక్పథమే కాకుండా మానవ సేవ దృక్పథంతో పనిచేసినటువంటి సంస్థ టాటా. అలాంటి గుర్తింపుని రతన్ టాటా గారు తీసుకొచ్చారు. రతన్ టాటా గారు కలలు కన్నారు భారతదేశం యొక్క పౌరుల మీద. వాళ్ళందరికీ కారు ఉండాలి, మధ్యతరగతి వర్గాల్లో కారులో తిరగాలనే ఉద్దేశంతో టాటా నానోని డిజైన్ చేశారు. అఫోర్డబుల్ ప్రైస్కి అందించాలి అనేటువంటి ఆలోచన కూడా చేశారు ఆయన. అలా ఆయన గ్రూపు కింద ఉన్నటువంటి కంపెనీలన్నీ కూడా అదే పద్ధతిలో అదే పాలసీలో పనిచేశాయి. ఆ గ్రూపులో ఉండేటువంటి వన్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ కంపెనీ టీసీఎస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. ఈ టీసీఎస్కి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. సాఫ్ట్వేర్ రంగంలో మిగతా కంపెనీల కంటే కూడా టీసీఎస్కి ఒక గుర్తింపు ఉంది. ఒకసారి టీసీఎస్లో జాబ్ కనుక మనం పొందగలిగితే మళ్ళా రిటైర్ అయ్యేంత వరకు ఆ కంపెనీలో ఉండొచ్చు అనేటువంటి ఒక భావన ఉద్యోగుల్లో ఉంటుంది. దానికి కారణం ఏంటంటే గవర్నమెంట్ శాలరీస్ కన్నా కూడా లేదా గవర్నమెంట్ బెనిఫిట్స్ కన్నా కూడా అద్భుతంగా ఉద్యోగులకి టీసీఎస్ ఇస్తుంది. ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఉద్యోగులకి తామున్నాము అనేటువంటి దృక్పథంతో టీసీఎస్ ముందుకు వస్తుంది. ఇదంతా కూడా గత చరిత్ర. తాజాగా చూస్తే కనుక 80,000 మందిని తీసేసేటువంటి పరిస్థితి ఏర్పడింది, తీసేయాల్సినటువంటి అనివార్యత ఏర్పడింది. కాబట్టి మీరు ఇంటికి వెళ్ళిపోండి, జాబ్స్ కష్టము అని చెప్పి టీసీఎస్ అనౌన్స్ చేసింది. 80,000 మందిని తీసేయబోతుంది. అయితే తీసేసేటప్పుడు కొంత నియమ నిబంధనలను పాటిస్తూ ఉంది. వాళ్ళ సీనియారిటీ ప్రకారం 2 నెలల నుంచి 2 సంవత్సరాల పాటు లెక్కేసి శాలరీని వాళ్ళకి ముందస్తుగానే ఇచ్చేసి గౌరవంగా ఇంటికి సాగనంపుతుంది. ఇది టీసీఎస్ కంపెనీ మిగతా సాఫ్ట్వేర్ కంపెనీల కన్నా భిన్నము అనే దానికి ఒక నిదర్శనం. అనివార్య పరిస్థితుల్లో తీసేయాల్సి వస్తుంది అనేది కూడా టీసీఎస్ చెప్తోంది. అమెరికా లాంటి కంపెనీలు 4 నిమిషాల్లో వీడియో కాల్ పెట్టేసి 1 నెల జీతం ఇస్తాం మేము, మీరు వెళ్ళిపోండి అని చెప్పి చెప్తూ ఉన్నారు. లేటెస్ట్గా ఒక రెడ్డిట్ అనేటువంటి దాంట్లో ట్రోల్ అవుతుంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు పెట్టినటువంటి ఒక పోస్ట్. అది చూస్తే కనుక 4 నిమిషాల్లో ఆ కంపెనీ సీఈఓ వీడియో కాల్లో మైక్రోఫోన్లో మాట్లాడి వెళ్ళిపోయారు. ఆ తర్వాత వీళ్ళు మేము ఉద్యోగం వదులుకొని వెళ్లాల్సిన పరిస్థితి అని చెప్పి అందరూ రెడ్డిట్లో వాళ్ళు పోస్టులు పెడుతున్నారు. కానీ అలాంటి పరిస్థితి టీసీఎస్లో లేదు. ఇప్పుడు ఒరాకిల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, లేదా విప్రో కానీ, టెక్ మహేంద్ర కానీ ఇలాంటి వాటిల్లో 1-2 నెలల్లో 3 నెలల్లో ఇస్తారు, లేదా 6 నెలలు మ్యాక్సిమం ఇస్తారు జీతాలు. 2 సంవత్సరాల పాటు జీతాలు ఇచ్చేసి ఇంటికి పంపించదు ఏ కంపెనీ కూడా. పైగా టీసీఎస్ శాలరీస్ సీనియర్స్కి చాలా హైగా ఉంటాయి. వర్క్ ప్రెషర్ కూడా ఉండదు టీసీఎస్లో. అందుకే ఒకసారి టీసీఎస్లో జాయిన్ అయిన తర్వాత రిటైర్ అయ్యేంత వరకు ఆ కంపెనీలో ఉంటారు అనేది ఉద్యోగ వర్గాల్లో ఉన్నటువంటి ఒక చర్చ. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగంలాగా ఉంటుంది అనేది జనరల్గా నానుడి ఆ కంపెనీ గురించి. ఇప్పుడు ఆ కంపెనీ లే ఆఫ్స్ని ప్రకటించేసింది. 80,000 మందిని ఇంటికి పంపిస్తుంది. ఉద్యోగాలు తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడింది, కాబట్టి మీరు ఇంటికి వెళ్ళండి. అయితే తీసేసేటప్పుడు ఎలా తీసేస్తుంది, దానికి నిబంధనలు ఏంటి అనేది కొన్ని ఫిక్స్ చేసింది. ఆ నిబంధనలు ఏంటి అనేది నేను చెప్తాను. ఇది నిబంధనలు. బహుశా రతన్ టాటా గారు ఉన్నట్టయితే ఇంతకన్నా మెరుగైనటువంటి పాలసీని మనం ప్రకటించేవాళ్ళేమో, లేదా ప్రత్యామ్నాయ మార్గాలను ఆయన అన్వేషించేవాళ్ళేమో. కానీ ప్రస్తుతం భౌతికంగా మన దగ్గర లేరు. బట్ ఆయన లేనటువంటి లోటు అయితే ఖచ్చితంగా గ్రూప్లో కనిపిస్తుంది. ఆ టాటా గ్రూప్లో ఆ టాటా గ్రూప్ ఇప్పుడు టీసీఎస్ లాంటిది కంపెనీని ఇప్పుడు 80,000 మందిని ఉద్యోగులను తీసేస్తున్నానంటే దాదాపు 6 లక్షల మంది ఉద్యోగులు ఉన్నట్టు తెలుస్తుంది. దానిలో 80,000 మందిని ఇప్పుడు లే ఆఫ్ చేస్తుంది. రాబోయేటువంటి రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది కాబట్టి ఈ సేవా రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మెయిన్ పాత్ర కాబట్టి
ఇప్పుడు అవసరం లేదు అనేటువంటి ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే పాలసీ ఏంటి, తీసేసిన పాలసీ అంటే ప్రఖ్యాత ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లే ఆఫ్ లా ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది. ప్రస్తుత ఆటోమేషన్ యుగంలో కంపెనీ తన అవసరాలకు తగిన నైపుణ్యాలు కలిగినటువంటి ఉద్యోగులపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల అవసరాన్ని తీర్చలేనటువంటి ఉద్యోగులను సంస్థ నుండి వదిలేస్తుంది. అయితే దీర్ఘకాలం కంపెనీతో అనుబంధం కలిగినటువంటి ఉద్యోగులకు మాత్రం దాదాపు 2 ఏళ్ల వేతనం పరిహారంగా చెల్లిస్తుంది. 2 ఏళ్ల వేతనం అంటే కనీసం ఒక్కొక్కరికి వాళ్ళకి 2 లక్షలు ఉంటుంది నెలకి. 15 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి 10 ఏళ్ళు, దాదాపు 10 ఏళ్ళు పెట్టారు ఆ సంస్థలో. దాదాపుగా 2 ఏళ్ల జీతం ఇస్తుంది వాళ్ళకి. 2 ఏళ్ళు అంటే ఆల్మోస్ట్ 40-50 లక్షలు లేదా ₹1 కోటి దాకా ఇస్తుంది పరిహారం. ఈ లే ఆఫ్ ప్రక్రియ 2025 జూలైలో ప్రకటించిన 12,000 మంది ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని ప్రకటనలో భాగంగా అమల్లో చేయబడుతుంది. సో ఇదేంటి లే ఆఫ్ వివరాలు అంటే 6 నెలల నుంచి 2 ఏళ్ల వరకు వేతనాన్ని పరిహారం ప్యాకేజీ కింద చెల్లింపు. క్లయింట్ అవసరాలకు తగిన నైపుణ్యాలు లేనటువంటి ఉద్యోగులను తొలగించడం ఈ ప్రక్రియలో ప్రధాన ఉద్దేశం. ఈ నేపథ్యంలో 3 నెలల నోటీస్ పీరియడ్ ఇస్తుంది. నోటీస్ పీరియడ్ 3 నెలల ముందు ఇస్తుంది. ఈ 3 నెలల కాలంలో వారు సాధారణ వేతనాన్ని పొందుతారు. ఈ 3 నెలల లే ఆఫ్ అయినా కానీ సాధారణ వేతనాన్ని పొందుతారు. దీనికి అదనంగా 6 నెలల నుంచి 2 ఏళ్ల వరకు వేతనాన్ని పరిహార ప్యాకేజీ కింద చెల్లించనుంది. 6 నెలల నుంచి 2 ఏళ్ళు. సో అయితే 8 నెలల కంటే ఎక్కువగా బెంచ్ మీద ఉన్నటువంటి ఉద్యోగులకు ఈ పరిహారం పరిమితం చేస్తూ సింప్లర్ ప్యాకేజీ ఇవ్వబడుతుంది. దీని కింద వారు కేవలం నోటీస్ పీరియడ్ వేతనాన్ని మాత్రమే పొందగలుగుతారు. అది ఎవరైతే బెంచ్ మీద ఉన్నారో వాళ్ళకి మాత్రం నోటీస్ పీరియడ్ ఉంది కదా, ఆ నోటీస్ పీరియడ్ వేతనం 2-3 నెలలు వేతనం మాత్రం ఇస్తారు. గరిష్టంగా ఎవరికి ఇస్తారంటే ప్రత్యేకంగా కంపెనీలో 10 నుంచి 15 సంవత్సరాల అనుభవం కలిగిన ఉద్యోగుల కోసం లే ఆఫ్ పరిహారం మరింత అధికంగా ఉంటుంది. ఇలాంటి ఉద్యోగులకు సుమారు 1 సంవత్సరానికి సమానమైన వేతనం పరిహారంగా ఇవ్వబడుతుంది. 15 సంవత్సరాలకు పైన పనిచేసిన వారికి గరిష్టంగా 2 సంవత్సరాల వేతనం వరకు పరిహారం కల్పిస్తారు. దీంతో పాటు కంపెనీ ఉద్యోగులకు అవుట్ ప్లేస్మెంట్ సేవలు కూడా అందిస్తుంది. ఈ సేవల్లో కొంత ఉద్యోగ అవకాశాల కోసం మద్దతు, కౌన్సిలింగ్, రెజ్యూమ్ తయారీ సహాయం మొదలైనవి చేస్తారు. అలాగే అవసరమైనటువంటి వారి కోసం టీసీఎస్ కేర్స్ ప్రోగ్రాం ద్వారా మానసిక ఆరోగ్య సంబంధ చికిత్స లేదా థెరపీ అందించబడుతుంది. సో గరిష్టంగా 2 ఏళ్ళు. రిటైర్మెంట్కు దగ్గర పడి ఉన్న ఉద్యోగులకు టీసీఎస్ ప్రత్యేక అవకాశాలను కూడా కల్పిస్తుంది. వీరికి ముందస్తు పదవీ విరమణ అవకాశం ఇవ్వడం ద్వారా 6 నెలల నుంచి 2 సంవత్సరాల వేతన పరిహారం, బీమా ప్రయోజనాలు కల్పిస్తుంది. ఇన్ని ప్రయోజనాలని ఆ సంస్థ కల్పిస్తుంది తీసేసేటప్పుడు. బహుశా గవర్నమెంట్ కూడా ఇంత గౌరవంగా ఇంటికి పంపించదేమో. ఒక ప్రైవేట్ కంపెనీ ఈ విధమైనటువంటి గౌరవాన్ని ఇస్తూ ఉద్యోగుల్ని పంపిస్తుంది. అవసరాలను తీర్చలేనటువంటి ఉద్యోగుల్ని ఇంటికి పంపిస్తుంది. అమెరికా ఫెడరల్ ప్రభుత్వమే పంపించేస్తుంది అవసరాలను తీర్చలేనటువంటి ఉద్యోగుల్ని. మరి ప్రైవేట్ కంపెనీ పంపించకపోతే ఆ కంపెనీకి భారమే కదా. అయితే పంపించేటప్పుడు టీసీఎస్ అమలు చేస్తున్నటువంటి విధానాలు నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ విధానాల మీద మీ అభిప్రాయం ఏంటి? తీసేయకుండా కంపెనీ అలానే ఉంచుకోవాలా వాళ్ళని, లేదంటే ఈ విధానం ద్వారా వాళ్ళని సాగనంపొచ్చా ఇంటికి అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.